డాక్టర్, సిటీలో ఫర్టిలిటీ సెంటర్స్ పుట్టగొడుగులాగా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కొత్తగా ఓపెన్ అవుతూనే ఉంది ఫర్టిలిటీ సెంటర్స్. ఎందుకు ఇంతలాగా ఎక్కడ చూసినా గల్లీకి, వీధికి ఒకటి ఉంటుంది. సిటీలోనే కాదు, చిన్న చిన్న టౌన్స్‌లో, ఊర్లలో, డిస్ట్రిక్ట్స్‌లో కూడా చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. డిమాండ్ పెరుగుతోంది, రిక్వైర్మెంట్ పెరుగుతోంది కాబట్టి సప్లై పెరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంటే డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంతలా పెరుగుతుంది మ్యామ్? ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయినాయి కృతిక. రీజన్స్ ఏంటి అంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్, చేంజ్ ఇన్ ద వే వీఆర్ పర్సూయింగ్ థింగ్స్ అండ్ చేంజ్ ఇన్ ద వే వీఆర్ లివింగ్. ఒక 30 years బ్యాక్ వరకు ఇంత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండేవి కాదు. ఎందుకు అంటే అప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ వేరు. ముందు ఇంతమంది అమ్మాయిలు జాబ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ ఇస్ వర్కింగ్. పర్సనల్ లైఫ్ స్ట్రెస్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ స్ట్రెస్ అవ్వచ్చు. ఎవ్రీ ఫేజ్ లో ఉమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నప్పుడు అంతా ఏంటి, బాగా ర్యాంకులు కొట్టాలి, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి, బాగా సంపాదించాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, ఇది ఒక తపన. సో యూఆర్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇప్పుడు ఇంటర్లో అయితే మనల్ని హాస్టల్స్ లో ఉంచితే కనీసం 5-6 hours కూడా పడుకోనియరు. అవును. యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ హాస్టల్స్ ఇన్ మై ఇంటర్మీడియట్. మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేస్తే మీరు పూర్తి పాడ్కాస్ట్ ని మా ఛానల్లో చూడొచ్చు.